నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోనిషరాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమరావతి యాక్సిస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ బ్రిడ్జ్ ని త్వరలో అందుబాటులోకి తేవాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించిన మంత్రి జాతీయ రహదారిని కప్పేసిన మంచు దుప్పటి శంషాబాద్ బెంగళూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఖమ్మం పట్టణం బూర్హాన్పురంలో పేలుడు ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలకు గాయాలు మహిళా ప్రయాణికులపై ఆర్టీసీ కండక్టర్ భూత పురాణం మర్యాదగా ప్రవర్తించేలా సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రయాణికుల డిమాండ్ అమరావతిలో మరో 1.5 కిలోమీటర్ సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సిస్ రోడ్డు గుంటూరు ఛానల్పై నిర్వహిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరు స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంస్థకు మంత్రి నారాయణ ఆదేశాలిచ్చారు. కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
హైదరాబాద్ విజయవాడ రహదారిపై మంచు దుప్పటి కప్పివేసింది. ఉదయం 8:30 గంటలు కావస్తున్నా పూర్తిగా రహదారిని మంచు దుప్పటి కప్పడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలోకి వెళ్లినా కూడా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో తమ వాహనాలకు లైట్లు వేసుకుని ఆ వెలుతురులో నెమ్మదిగా వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు చెబుతున్నారు. శంషాబాద్ బెంగళూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దట్టంగా పొగమంచు కమ్ముకపోవడంతో ప్రయాణికులు వాహనాలను రహదారి ప్రక్కన నిలిపివేశారు. దీంతో వాహనాల రాకపోకలు 10 కిలోమీటర్ల మేర స్తంభించాయి. ఖమ్మం పట్టణంలోని బుర్హాన్పురం ఆర్ఆర్ స్కూల్ సమీపంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఇంట్లో నిద్రిస్తున్న నారాయణరావు, అతని భార్యకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలను అదుపు చేశారు. గ్యాస్ లీకేజ్ వల్ల పేలుడు సంభవించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు ధాటికి ఆ ఇంట్లో ఉన్న సామాన్లతో పాటు చుట్టుప్రక్కల ఇళ్లలోని తలుపులు, కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడిన భార్యాభర్తలు ప్రైవేట్ పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. మనవాళ్ళే మన చుట్టాలే నాగూరు సార్ మీకు హెల్పింగ్గా ఉంటాడు. పక్కన చదువుతాడు ఎలా ఉంటాడు. అదే సార్ ఆయన గుట్టిగా హెల్ప్ కూడా చేస్తాడు. అడిగో అప్పండి ఇక్కడే పడతాయి. అంత దూరం వచ్చిందంటే ఎంత లోన ప్రెజర్ ఒకేసారి వాసన కూడా ఉండాలి. బయట నుంచి వచ్చినట్టు వాసన వస్తుంది. అందులో వాసన
सही कहा ये कहा था ये कहा సామాన్య ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించవలసిన ఆర్టీసీలో ఒక కండక్టర్ బరితెగించారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ రెచ్చిపోయిన ఘటన కలకలం రేపుతోంది. హయత్ నగర్ డిపోకు చెందిన 218H TG 01T5653 నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో సదరు కండక్టర్ చిన్న కారణానికే వివాదానికి దిగాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆయన మహిళలపై బూతులతో విరుచుకుపడడంతో ప్రయాణికులు షాక్ గురయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటి నుండి కొన్ని చోట్ల కండక్టర్లు మహిళల పట్ల చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం రెస్పెక్ట్ కూడా లేదా మీకు? జాబ్ చేసే వాళ్ళకి ఎందుకు అట్లా లంచం ఉంటే ఏమంటారు? ఏమంటారు మాట్లాడతారు? ఎవరికైనా పంపిస్తాము. అట్లా మాట్లాడతావా? మీ అమ్మని అట్లా అంటావా? మీరు అట్లా మాట్లాడాలి. అందరూ నలుగురు నువ్వు అడిగినప్పుడు అవును నిన్ను అన్నప్పుడు అందరికి చెప్పాలి. ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఎట్లా అంటావు? అట్లా గలీజ్గా అంతగా తంత అని కనీసం బేసిక్ రెస్పెక్ట్ లేకుండా ఎట్లా చేస్తారు ఉద్యోగాలు మీరు? ఎందుకు దిగుతా ఆడవాళ్ళు కారా మీరు? మాట్లాడుతున్నా బేసిక్ సెన్స్ లేదు. ఆమె ఎందుకు దిగుతుంది? ఏందయ్యా ఆమెను కట్టే ముందు ఆడవాళ్ళు కారా? అందరూ మాట్లాడి కాదా? అవునన్నా డోర్ దగ్గర బస్సు ఫుల్ ఉన్నప్పుడు ఏమన్నారా? మీరు అనలేదా? ఇప్పుడు మీరు అనలేదా? మీ అమ్మకి ఎక్కడైతే దగ్గర కలిస్తా అమ్మని తల్లిని ఏమి మాటలు అంత కలిసి నీ కట్టే తీస్తుందా? ఆల్రెడీ ఒక ఆమె వీడియో తీస్తుంది. ఇది పోస్ట్ చేయండి. కండక్టర్ కొంచెం కూడా అట్లాంటి వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తారు. ఇంతమంది ఆడవాళ్ళు ముందుకి కలిసి బాగుందా? ఇంకుంటా అవునమ్మా. మరి ఆమె అన్నప్పుడు ఎందుకంటే మీరు చూసాను ఏజెంట్ ఆయన మాట్లాడే మాటలేంత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొండికుంట గ్రామంలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్ర గాయపడ్డారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులలో 4గురికి చేతులు ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థికి ఛాతీ ఎముకలు విరిగాయని, బస్సు క్లీనర్కు కూడా తీవ్ర గాయాలైనట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నడుస్తారు లేడు దీంట్లో లేడమ్మా చిన్నది
నంద్యాల చాబోలు మెట్టపై ప్రైవేటు ట్రావెల్స్ వేగా బస్సు వేగంగా వచ్చి బోల్తా పడింది. నెల్లూరు నుంచి కర్నూలుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సులోని 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైవేపై పెద్ద రాయి ఉన్నందున ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ అంటున్నాడు. గాయపడిన ప్రయాణికులకు నంద్యాల ఆసుపత్రిలో చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్ పొద్దున నువ్వు వచ్చాను 5 గంటలకే 3:30 వరకు ఆనే ఉంటుంది టోల్ గేట్ కాడ. ఏం జరిగింది సార్? ఉదయం 5-10 గంటలకు నెల్లూరు నుంచి కర్నూలు పోయే వేగా బస్సు ఏసీ బస్సు దేవుని వల్ల ప్యాసింజర్స్ 6 మంది ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఎవరు కూడా పెద్దగా గాయాలు కాలేదు. డ్రైవర్ చాకచక్యంగా కొద్దిగా స్లో చేసినాడు కాబట్టి బండి కొద్దిగా అప్సెట్ అయిపోయింది. డ్రైవర్ కూడా ఎటువంటి దెబ్బలు లేవు, చిన్న గూపురుగా అయినాయి. మాకు ఇమ్మీడియట్లీ 900 ఫోన్ వస్తానే మా ఎస్బీటీ ఎస్పీ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ మేము వచ్చేసి ఉదాహరణ కొద్దిగా నెక్స్ట్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా రోడ్ క్లియర్ చేసుకుంటా చేసేసినాము. తర్వాత ప్యాసింజర్స్ మార్నింగ్ చేసిన తర్వాత 108 వెంటనే వచ్చేసింది. తిరుపతి మన నంద్యాల హాస్పిటల్ పంపించాము. ప్రమాదానికి కారణం ఏమి సార్? ప్రమాదానికి మన వచ్చేటప్పుడు కొద్ది స్పీడ్ వచ్చాడు. వచ్చి కటింగ్లో ఓవర్ కటింగ్ చేశాడు డ్రైవరు. ఓవర్ కటింగ్ చేసిన దానికి బండి అప్సెట్ అయింది. ఆల్రెడీ స్టాపర్స్ పెట్టినాం. ఎందుకంటే పబ్లిక్ ఈ పక్క 2 వీలర్లు ఆటోలు ఇట్లా వస్తుంటారు ఈ చాబోలు క్రాస్లో విలేజెస్, వాళ్ళ కోసం చెప్పి స్టాప్. హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు. హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి, స్లోగా పోతుంటాయి. కానీ కాకపోతే మధ్యలో రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి? ఎవరు రాళ్ళు పెడుతున్నారు? అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం. మీరు టోల్ ప్లాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి, ఏది లేదు. ఆడ రాయి ఉంది, నా బండి స్కిట్ అయింది. దానికి సమాధానం ఎవరు ప్రయాణికులకి ఏమన్నా అయిందా? ఎవరికేం కాదు. ఎంతమంది ఉండే ప్రయాణికులు? 6. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి యాక్సెస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. బ్రిడ్జ్ ని త్వరలో అందుబాటులోకి తేవాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించిన మంత్రి. జాతీయ రహదారిని కప్పేసిన మంచు దుప్పటి. శంషాబాద్ బెంగళూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్. పట్టణం బూర్హాన్పురంలో పేలుడు. ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలకు గాయాలు. మహిళా ప్రయాణికులపై ఆర్టీసీ కండక్టర్ భూత పురాణం. మర్యాదగా ప్రవర్తించేలా సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రయాణికుల డిమాండ్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.